కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది? కన్నప్ప టీజర్ చూడటం జరిగింది. అంటే ఒక యావరేజ్ గానే అనిపించింది. అంటే నాట్ బ్యాడ్ ఒక మాటలు చెప్పాలంటే. లాస్ట్ లో ప్రభాస్ కి మాత్రం ఒక షార్ట్ ఎక్సలెంట్ గా అనిపించింది. ఇంకా ఆ షార్టే కాపాడిద్దా అంటే ఇక వెయిట్ చేయాలి సినిమా కోసం. అంటే గతంలో చూసుకుంటే మంచువారి సినిమాలను కూడా అందరూ ఒక తెలుగు స్టేట్స్ లో అందరూ ఒక మంచు కుటుంబాన్ని బ్యాన్ చేస్తారా అనిపించింది. గతంలో సినిమాల కలెక్షన్ చూసుకుంటే కానీ ఏ సినిమా కూడా లాస్ట్ 10 years లో ₹1 కోటి వచ్చిన డే 1 crore వచ్చిన సినిమాలు ఏది కనపట్లేదు. అన్ని ల్యాక్స్ లోనే అంత దారుణమైన స్థితికి దిగజారిపోయారు మంచువారు. కానీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అయితే ఒక యావరేజ్ కట్టు మాత్రం యావరేజ్ గా అనిపించింది. 100 కోట్ల పైన బడ్జెట్ పెడుతున్నారు కదా, 100% రికవర్ అయితే కాదు అది. 100% షూర్ షాట్ ఫ్లాప్. ఎందుకంటే ఎంత ప్రభాస్ ఉన్నా ఇంకెవరైనా ఉన్నా ఎవరు కూడా సినిమాని వాళ్ళని చూసి అయితే సినిమాకి రావట్లేదు. గతంలో మనం చూసాం ఎన్నో ఉన్నాయి, గెస్ట్ రోల్ పాత్ర పోషించిన సినిమాలు చాలా ఉన్నాయి. ఎవరు కూడా గెస్ట్ రోల్ ప్లే చేస్తే అంత మూర్ఖులు ఎవరు లేరు. సినిమాకి వచ్చి గెస్ట్ ఆయన కోసం వచ్చి మొత్తం సినిమాలు చూస్తే అంత లేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమా వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తారు, అందరూ చూస్తారు. అంతేగాని ప్రభాస్ అందులో ఉన్నాడని చెప్పి అందరూ ఎగేసుకొని వెళ్ళి చూడరు. ప్రభాస్ కల్ట్ ఫ్యానిజం ప్రభాస్కి ఉంది. కానీ ప్రభాస్ ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నాడు, అందరూ ఉన్నారని చెప్పి అన్ని ఇండస్ట్రీలో వచ్చి చూస్తారనుకోవటం అది మూర్ఖత్వం. రేపు తేలిపోతుంది. ఎవరు కూడా కన్నప్ప సినిమా బాగుంటే ఆడుతుంది, అంతేగాని ఎవరు దీన్ని కాపాడలేరు. 100% అయితే దానికి హిట్ టాక్ వచ్చినా సరే 100 crores 200 crores అనేది రారు. అంటే ఒక్కసారిగా అంత కంబ్యాక్ ఇవ్వటం జరగదు. సినిమా బాగోదు అనట్లేదు, ఒకవేళ బాగుంటే ఆడుతుంది. ఒకవేళ ఆడినా కానీ అంత అయితే కలెక్ట్ చేయదు అంటున్నాను. 100% ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఆ సినిమా రావు, 100% రావు. అదే చెప్తున్నాను. ప్రభాస్ ఉన్నాయి, ఎంత మంచి యాక్టర్స్ ఉన్నా కానీ ఎంత ఎవరు సపోర్ట్ చేసినా సరే అందరూ కూడా ఇదొకటి ఎంత స్టార్ హీరో ఉన్నా సరే వాళ్ళ సినిమా మెయిన్ కంటెంట్ అందులో ఎవరు అనేది చూస్తారు. అంతేగాని గెస్ట్ రోల్ పోషించి ప్రభాస్ సినిమా వచ్చిన కలెక్షన్స్ వస్తాయా? ఇక్కడ కన్నప్పకి రావు కదా. గెస్ట్ రోల్ అంతే. మెయిన్ హీరోగా చేస్తే ఎవరికైనా ఆదరిస్తారు. ఇక్కడ మెయిన్ ఎవరో చూస్తారు. ఇక్కడ విష్ణు మంచి హీరో, మెయిన్ హీరో. అంటే విష్ణు బ్యాక్గ్రౌండ్ ఏంది, విష్ణు వెనకాల కలెక్షన్స్ ఎట్లా వచ్చినాయి గతంలో, విష్ణు ఎంతవరకు బాక్స్ ఆఫీస్ ఎంతవరకు లాక్కెళ్తాడో అది ముఖ్యం. విష్ణు గతంలో చూసుకున్నా ఎప్పుడు కూడా 1 crore టచ్ చేయలేదు. అటువంటి హీరో ఒక్కసారిగా 200 times పెరిగిద్దంటే అది ఇంపాసిబుల్. అది